మనం రిస్క్ చేస్తున్నాం. నాకు ధూళి ఎక్కువ. ఎందుకంటే పివి నరసింహరావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాము, ఎక్కేసాం కూడా. అసలు పోలీసు వాళ్ళు పట్టుకుంటే 500 నుంచి 1500 వరకు చాలానే ఇస్తారు. రిస్క్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే కింద మైదీపట్నం దగ్గర, మాసప్ ట్యాంక్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటది కదా. సో దానికోసం అని చెప్పేసి పైకి ఎక్కేసాను. డేర్ అండ్ డాష్ టైప్ లా. చూద్దాం, పట్టుకున్నారనుకో 500 నుంచి 1500 వరకు ఇవ్వాలి. పట్టుకోలేకపోయారనుకో మన అదృష్టం అనుకోవాలి. చూడండి, అసలు ఒక్క గూడ్స్ వెహికల్ ఉండదు, మొత్తం కార్లే ఉంటాయి. ఎయిర్పోర్ట్ సంబంధించిన బస్సులు లేదా కార్లు అంతే. ఈ కమర్షియల్ వెహికల్ అస్సలు ఉండవు. ఇదైతే డేర్ అనుకోవాలి. చూద్దాం పోలీసు వాళ్ళు పట్టుకుంటారా లేదా అనేది. ఏకంగా ఈ బ్రిడ్జ్ అయితే మనకు 12 కిలోమీటర్లు ఉంటది. 11 నుంచి 12 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఇది. అసలు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రలోనే పెద్ద బ్రిడ్జ్ అనిపిస్తుంది నాకైతే ఇది. దీని తర్వాత కర్ణాటకలో బెంగళూరులో ఉంది యపాల్ బ్రిడ్జ్. దీని తర్వాతనే అది. చాలా పెద్ద బ్రిడ్జ్. అసలు